హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. మెంటార్షిప్కి సంబంధించి మీరు ఏదైతే ఇప్పుడు మెంటార్షిప్ చూస్తున్నారో ఒక 50 మందినో 100 మందినో ఒక గ్రూప్లో క్రియేట్ చేసేసి ఆ గ్రూప్ మొత్తానికి పొద్దున్నే ఒక షెడ్యూల్ ఇచ్చేయటము, సాయంత్రం పూట ఆ షెడ్యూల్కి సంబంధించి ఎగ్జామ్ పెట్టేయటము, ఇది మెంటార్షిప్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ అసలు మెంటార్షిప్ ఏంటి అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మెంటార్షిప్ అంటే మీరు చిన్నప్పుడు లేదంటే కాలేజ్ లైఫ్లో ఏదైతే మీరు చదువుకున్నారో దాన్ని మళ్ళీ రీక్యాప్ చేయటమే మెంటార్షిప్ నా ఉద్దేశం. అంటే ఏంటి సార్, మీరు చిన్నప్పుడు లేదంటే కాలేజ్ లైఫ్లో బాగా చదివి 60%, 70%, 80% మార్కులు తెచ్చుకునేవాళ్ళు కాలేజ్ లైఫ్లో. కానీ ఎగ్జామ్ టైంలో ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మీరు ఏ ఎగ్జామ్ ఓపెన్ చేసి చూసినా 60%, 65% కన్నా కట్ ఆఫ్ దాటి వెళ్ళదు. మీరు ఆర్ఆర్బి తీసుకోండి, లేదంటే ఎస్ఎస్సి తీసుకోండి, లేదంటే యూపీఎస్సి అయినా తీసుకోండి, పేపర్ టఫ్నెస్కి మీ కట్ ఆఫ్ ఎంత వెళ్తుంది సార్ అంటే 65% మాత్రమే వెళ్తూ ఉంటుంది, దానికన్నా లోపలే ఉంటుంది. కానీ యూపీఎస్సి లాంటి ఎగ్జామ్స్కి అయితే 58, 57%లోనే మీకు ఆ కట్ ఆఫ్ తేలుతా కనిపిస్తుంది. అయితే చిన్నప్పుడు నేను బాగా చదివేవాడిని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి నాకెందుకు ఈ మార్క్స్ రావట్లేదు. అప్పుడు కూడా సేమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సేమ్ అప్పుడంటే ఇంకా థియరీ అవన్నీ ఎక్కువ రాయాలి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అలానే అనేదానికి రీజన్ చెప్తాను నేను. చిన్నప్పుడు నీకు ఎలా ఉండేదంటే, నీకు బుక్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు, మీ కాలేజ్లో లేదంటే మీ స్కూల్స్లో ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ మాత్రమే, నీ ఫిజిక్స్కి ఒక పుస్తకం ఉండేది, అది మాత్రమే చదివేవాడు, అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చేవి, బుక్స్ దొరికేవి. నువ్వు పొద్దున్నే 9:30కి కాలేజ్కి వెళ్ళకపోతే నీ మాస్టర్ నిన్ను బయట గెట్ అవుట్ అనేవాడు. అంటే ఏంటి, ఒక కన్సిస్టెంట్ టైంలో నువ్వు స్టార్ట్ చేసేవాడివి. నువ్వు స్టార్ట్ చేయకపోతే భయం ఉండేది, ఆన్సరబిలిటీ అంటాం దీన్నే, ఆన్సరబిలిటీ ఉండేది. నీ మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకో, లేదంటే నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో, నిన్ను స్కోల్డ్ చేయడానికి లేదంటే నిన్ను పక్కనే ఎందుకు తక్కువ వచ్చినాయి అని చెప్పి నిన్ను అరవడానికి ఒక ట్యూటర్ ఉండేవాళ్ళు. దీంట్లో ఏమవుతుందంటే, నీకు మిడ్ ఎగ్జామ్స్ లేదంటే ఏవేవో ఎగ్జామ్స్, నార్మల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, టర్మ్ ఎగ్జామ్స్ ఇవన్నీ. ఈ ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నావు అంటే నిన్ను స్పెషల్ కేర్ తీసుకొని నీకు ట్యూషన్స్ కానీ ఎక్స్ట్రా ట్యూషన్స్ కానీ ఇవన్నీ చెప్పి నిన్ను గట్టెక్కిచ్చే బాధ్యత నీ ట్యూటర్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇంకోటి ఏంటి, నువ్వు చదివింది నీ ఫ్రెండ్స్ వినేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే నీ దగ్గర మంచి పుస్తకాలు లేవు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పుస్తకాలు వెతుక్కోవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకళ్ళు ఈ పుస్తకం, ఒకళ్ళు ఆర్యన్ చదవమంటారు, ఒకళ్ళు లూసెన్ చదవమంటారు. ఏ పుస్తకం చదవాలో అర్థం కాదు, ఈ పుస్తకం వదిలేస్తే ఆ పుస్తకం నుంచి క్వశ్చన్స్ వస్తాయేమో భయం. సో పుస్తకాలు సరిగా లేవు, నీకు ఆన్సరబిలిటీ ఎవరు చెప్పేది లేదు, ఎవరు అరిసేది లేదు. సో ఈరోజు నేను ఈ మెంటర్షిప్లో మీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాలు, ప్రశాంతంగా మీరు క్వాలిఫై అయిపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నేను మీకు సాల్వ్ ఎలా చేయబోతున్నాను అని మీకు క్లియర్గా, ఆల్రెడీ మెంటర్షిప్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది లాస్ట్లో నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. అసలు మన దగ్గర ఎలా ఉంటాయి కోర్సు, మోటివేషను లేదంటే మెంటర్షిప్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాను విను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నా దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది నీకు. ఎలాంటి మెసేజ్ అంటే, డైలీ వేకప్ మోటివేషన్తో ఒక క్వశ్చన్తో పాటు నీకు వస్తుంది. ఇదిగో చూడు, నీకు మార్నింగ్ లేవగానే నీకు ఎగ్జామ్కి ఎంత టైం ఉంది, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఈరోజు నీ షెడ్యూల్ రెడీగా ఉంది, ఆ షెడ్యూల్ నువ్వు కంప్లీట్ చేయాలి, తొందరగా లెగవు అని చెప్పి నీ దగ్గర నుంచి మెసేజ్. దాంతోపాటు నీకు మార్నింగ్ మోటివేషన్తో పాటు నీకు క్వశ్చన్ కూడా వస్తాయి. ప్రజెంట్ చిన్న క్వశ్చన్స్, మార్నింగ్ లెవెన్లోనే మైండ్ యాక్టివ్గా ఉండవు కదా, చిన్న క్వశ్చన్స్. ప్రజెంట్ సీజే ఎవరు, సీజేని ఎవరు అపాయింట్ చేస్తారు, ఇలాంటి చిన్న క్వశ్చన్స్ నీ ఎగ్జామ్కి సరిపడా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇలా నీకు క్లియర్గా నేను మీకు క్వశ్చన్స్ పంపిస్తాను. మోటివేషన్ లైను, టైం ఎంత అయింది, ఏంటి, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, నీకు కొన్ని క్వశ్చన్స్ కూడా మార్నింగ్ క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి నువ్వు ఆన్సర్ చేసి, నిద్రలో నుంచి లేపిన చెప్పాలి ఆన్సర్ అంటాం కదా, ఆ రకంగా నిద్రలో నుంచి లెగంలో నాకు ఆన్సర్ పంపించాలి. ఓకే, సో దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే, సార్ అంత పొద్దున్నే ఆడగుడుతుంటే సార్, నేను నీకు ఇచ్చే క్లాసెస్ మామూలు క్లాసెస్ కాదు కదా, మెమొరీ హింట్స్తో లైఫ్ లాంగ్ నువ్వు మర్చిపోలేని క్లాసెస్ ఇస్తూ ఉంటాను. అండ్ సబ్జెక్ట్ లెవెల్ ఎక్కడైతే మెమొరీ హింట్ కావాలో అక్కడ సబ్జెక్టు, ఎక్కడ కోడింగు, ఎక్కడ సబ్జెక్ట్ అవసరం లేదు, సబ్జెక్ట్ కావాలో మెమొరీ హింట్స్ అవసరం లేదు, అలాంటి చోట నేను నీకు సబ్జెక్టు డెప్త్గా వెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవసరమైన చోట హ్యాండ్ రిటన్ మెటీరియల్ ఇస్తాను, అవసరమైన చోట అవసరమైన చోట నీకు మెమొరీ హింట్స్ మెటీరియల్ ఇస్తాను, మైండ్ మ్యాప్స్ ఇస్తాను, అండ్ టేబులర్ ఫార్మాట్స్ ఇస్తాను.
ఎక్కడ ఏది అవసరమో దాన్ని బట్టి నేనే నీకు మెటీరియల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చూద్దాం, అది కూడా ఒకసారి నేను మీకు క్లియర్గా మాట్లాడతాను. ఓకే, మార్నింగ్ మీ దగ్గర నుంచి కన్సిస్టెన్సీ మెసేజ్ నా దగ్గరకు వస్తుంది, రైట్. దాని తర్వాత గంటకి నువ్వేం చదవాలి అవర్లీ షెడ్యూల్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు గంటకి ఫోకస్గా ఉన్నావా లేవా అనేది నా దగ్గర నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. నువ్వు ట్రాక్గా ఉన్నావా లేదా షెడ్యూల్ క్లియర్గా. ఈ షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే నీకు డైలీ షెడ్యూల్ ఉంటుంది, అండ్ వీక్లీ షెడ్యూల్ ఉంటుంది, దాని తర్వాత మంత్లీ షెడ్యూల్ ఉంటుంది. దాని పరంగానే నేను ఎంత సిలబస్ కంప్లీట్ చేయబోతున్నాను, ఈ వారం 10% కంప్లీట్ చేస్తున్నానా, 20% కంప్లీట్ చేస్తున్నానా, క్లియర్గా నీకు అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత చూసుకున్నావు అనుకుంటే నీకు స్టడీకి సంబంధించి రిసోర్సెస్ నేను ఇందాక చెప్పాను కదా, నీకు కాన్సెప్ట్ వీడియోస్ నేనే ప్రొవైడ్ చేశాను. ప్రతి సబ్జెక్టు, నీ జిఎస్, జీకే, లేదంటే వేరే ఏవైనా సరే, నీ మ్యాథ్స్ కానీ లేదంటే రీజనింగ్ కానీ, ప్రతి దానికి నేనే వీడియోస్, హై ఎండ్ వీడియోస్ నేను నీకు యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, దాంతోపాటు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. నువ్వు ప్రింట్ తీసుకునేవి, చదువుకునేవి ప్రతిదీ నా దగ్గర నుంచి వాచింగ్ ఉంటుంది. మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ ర్యాండమ్గా నేను నీ క్వశ్చన్స్ పంపిస్తాను. ఓకే, ఈరోజు నేను ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాను, ప్రెసిడెంట్ గురించి చదువుతున్నావు, లేదంటే సైక్లోన్ గురించి చదువుతున్నావు, నేను నీకు దానికి సంబంధించి ఒక క్వశ్చన్, ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్ వచ్చేస్తుంది, దానికి నువ్వు ఆన్సర్ నా దగ్గర పంపించాలి. ఒక్క క్వశ్చనే పంపిస్తాను, ఒక్కటే. ఎందుకంటే మధ్యాహ్నం పూట నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదా అని అలర్ట్ వస్తుంది నీ దగ్గరికి. సాయంత్రం పూట నువ్వు చూసుకున్నావు అనుకుంటే 360 degrees టెస్ట్ నీకు రెడీగా ఉంటుంది. టెస్ట్ ఎలా ఉంటుంది సార్, నీకు ఎంసీక్యూ బేస్లో ఒక టెస్ట్ పంపిస్తాను ఒక్కొక్కసారి. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ అయితే నీకు ఓరల్లో నా ఆడియో కాల్ వస్తుంది. ఓకే, నా దగ్గర నుంచి ఆడియో కాల్ వస్తుంది. ఆడియో కాల్లో నీకు క్లియర్గా ఏమేమి చదివావు ఏంటి అనేది నేను వింటాను నీ దగ్గర నుంచి. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉంటే దానికి సంబంధించి క్రియేటివ్ క్వశ్చన్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, నేను నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఓకే, ఏబిసిడి అని 4 ఆప్షన్స్ ఇచ్చాను, అయిపోయింది. ఏ రైట్ అని చెప్పి కొట్టావు, అయిపోయింది, అక్కడితో ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్కి కౌంటర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఏమని, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి నుంచి న్యూ క్వశ్చన్స్ ఫామ్ చేసి నాకు పంపించు. మళ్ళీ నువ్వు పంపించాలి. బిసిడి నుంచి నువ్వు కొత్త క్వశ్చన్స్ ఫామ్ చేసి నాకు పంపించాలి. ఓకే, ఈ క్వశ్చన్ నేను పంపిస్తాను, దీని ఆన్సర్ రాంగో రైటో నేను మాట్లాడుతాను దాని గురించి, ఆ కథ మొత్తం పక్కన. నెక్స్ట్ కథ ఏంటయ్యా అంటే ఇది, నువ్వు కొత్త క్వశ్చన్ నాకు తయారు చేసి పంపించాలి. ఓకే, కొన్నిసార్లు నేనేం చెప్తానంటే, ప్రెసిడెంట్ గురించి నువ్వు చదివావు కదా, ప్రెసిడెంట్కు ఉన్న పవర్స్లో నీకు వీటో పవర్ అని చెప్పి ఒక పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ గురించి నీకేం అర్థమైంది, ఒక 3 స్టేట్మెంట్స్ నాకు టైప్ చేసి పంపించు వాట్సాప్లో అంటాను. సో దట్ నీకు, నేను థియరీ క్వశ్చన్ రాయట్లేదు కదా సార్, నేను యూపీఎస్సీలో కాన్సెప్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ రాయట్లేదు కదా సార్ అంటే, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ నీ చేత ఎందుకు రాపిస్తున్నాను అంటే నీకు కాన్సెప్ట్ క్లారిటీ కోసం. ఒక్కొక్క చోట ఫ్యాక్ట్స్ కావాలి, ఒక్కొక్క చోట కాన్సెప్ట్ కావాలి, సబ్జెక్ట్ని బట్టి టాపిక్ని బట్టి నీకు ఎంసీక్యూస్ ఎలా రావాలి అనేది నేను డిజైన్ చేసి స్పెషల్లీ డిజైన్డ్ ఎంసీక్యూస్ వస్తూ ఉంటాయి, రైట్. వీకెండ్ టెస్ట్ ఉంటుంది, మంత్ ఎండ్ టెస్ట్ ఉంటుంది, మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత, రైట్. సో ఇలా మనకి రియల్ మెంటార్షిప్ వైబ్. నువ్వు నీ కాలేజ్ లైఫ్లో ఎలా అయితే చదువుతున్నావో అలా స్టిక్ అయిపోతావు ప్రిపరేషన్కి. ఏదో గ్రూప్ తయారు చేసాము, గ్రూప్లో క్వశ్చన్ చేసాము, ప్రతి ఒక్కళ్ళతో మెంటార్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరితో నేనే ఇండివిజువల్గా మెసేజ్ పెడతాను, నీ డౌట్ని నేనే ఇండివిజువల్గా మాట్లాడతాను, రిజాల్వ్ చేస్తాను. గ్రూప్ తయారు చేయటము, ఆ గ్రూప్లో ఒకడు ఒక మెసేజ్ పెట్టాడు, ఇంకోటి ఈ మెసేజ్ పెట్టాడు, దాని తర్వాత ఇంకోటి ఆ మెసేజ్ పెట్టాడు, ఇదంతా తలనొప్పి, టైం వేస్ట్ అవుతుంటే ఈ గ్రూపుల వల్ల. ఇది కాదు మెంటార్షిప్ అంటే. మీలో మీరు ఆన్సర్ చేసుకునే కాడికి ఇంకా మెంటార్ ఎందుకు? నేను మీ మెంటార్ని, నేను ఆన్సర్ చేస్తాను మీ క్వశ్చన్ని, ప్రతి క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో రియల్ మెంటార్షిప్ కోర్సు యాప్లో అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం అండ్ మిగతా వేరే ఎగ్జామ్స్ కోసం కూడా, ప్రతి ఎగ్జామ్ కోసం మన దగ్గర ఆల్రెడీ మెంటర్షిప్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఒకసారి నాకు నా నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, పింగ్ చేశాను, టెలిగ్రామ్లో మెసేజ్ చేయి, లేదంటే నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను మొత్తం. టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ నాకు మెసేజ్ చేయడానికి ట్రై చేయి. ఓకే, ఫైనల్గా ఒకటే చెప్తాను, డిసిప్లైన్ అండ్ డైరెక్షన్. నీ దగ్గర డిసిప్లైన్ ఉంది, రోజుకి 4 నుంచి 5 గంటలు చదువుతావు అని చెప్పి రెడీగా ఉన్నావా? డిసిప్లైన్, నేను డైరెక్షన్ ఇస్తాను, సెలక్షన్ రెడీగా ఉంది నీకోసం, రైట్. మంచి ట్యూటర్ని నువ్వు ఎంచుకోవాలి, దాని తర్వాత మంచి పుస్తకాన్ని ఎంచుకోవాలి. అయిపోయింది నీ ప్రిపరేషన్ ఇక్కడే 60%, మిగతా 40% చదవటం. ఇంకా మంచి ట్యూటర్ని, మంచి పుస్తకాన్ని ఎంచుకున్నావు అనుకో, అయిపోయింది 40%, నీ 60% అయిపోతుంది. మంచి పుస్తకం ఎన్నుకోలేదనుకో,
నువ్వు ఎన్ని రోజులు చదివినా పిచ్చి పుస్తకంలో టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకుంటే పెద్ద పెద్ద మంచి పుస్తకాలు ఉన్నాయి, అరియంత్, లూసెంట్ ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి, కానీ క్వశ్చన్స్ దాని నుంచి వస్తున్నాయా రావట్లేదా అనేది నీకు తెలియాలి ముందు. ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటే నీకు, కానీ అందులో ఏ ఆర్టికల్ అడుగుతున్నాడు, ఆర్టికల్ 14, 15 ఏ ఆర్టికల్స్ మీద ఎక్కువ స్ట్రెంత్ ఉంది అనేది ట్యూటర్ చెప్తాడు. మంచి పుస్తకం కావాలి, దాంతోపాటు మంచి ట్యూటర్ కూడా కావాలి. ఈ రెండు లేకపోయినా నువ్వు సెలక్షన్ అవుతావు. నీ దగ్గర ఉన్న ఎన్సీఆర్టీలు చదువుకున్నా నువ్వు సెలక్షన్ అవుతావు, కాకపోతే ఇప్పుడు కాదు 2-3 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో, దారిలో ఎలా నడవాలో ఆల్రెడీ నడిచిన వాళ్ళం మాకు తెలుసు. సో ఆ దారిలో ఎక్కడెక్కడ ముళ్ళు ఉన్నాయో ఆ ముళ్ళు నుంచి నిన్ను తప్పించి కరెక్ట్గా పాత్రలో నిన్ను నడిపించే బాధ్యత మాది. లేదు సార్ నేను నడుస్తాను, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, అయినా నేను లెగుస్తాను పడతాను, నేను లెగుస్తానంటే 2-3 ఇయర్స్ ప్రిపరేషన్ టైం నీకు పడుతుంది. ఎస్, అలా అయినా ప్రిపేర్ అవ్వచ్చు. నీకు యూపీఎస్సీకి సంబంధించి చూసుకున్నావు అనుకుంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నువ్వు చూస్తూ ఉంటావు. ఏం చూస్తూ ఉంటావు? సెల్ఫ్గా నేను ప్రిపేర్ అయ్యాను, నేను పాస్ అయ్యాను అని చెప్పి. ఒకసారి చూడు, 150 మంది యూపీఎస్ ఐఏఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు కానీ ఇలా తయారైతే అందులో 4-5 మాత్రమే నీకు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తారు, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను పాస్ అయ్యానని. మిగతా 140 మంది ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు? కోచింగ్ తీసుకున్న వాళ్ళే. కోచింగ్ కావాలి, గైడెన్స్ కావాల్సిందే. ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోచింగ్ని, గైడెన్స్ని డిపెండ్ అయ్యి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం. అవునా? చిన్నప్పటి నుంచి చూసుకున్నా కూడా మనం ఎలా చదువుతున్నాం? ఒక ట్యూటర్ ఉండాలి, ఒక ట్యూషన్ ఉండాలి, లేదంటే ఒక కాలేజ్ ఉండాలి, ఒక బడి ఉండాలి. అప్పుడే మనం పాస్ అవుతూ వచ్చాము. దాన్ని మానేసి మళ్ళీ ఓన్ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళావు అనుకుంటే, ఓన్గా రిసోర్సెస్ వెతుక్కుంటూ చూసుకుంటూ వెళ్ళాలనుకుంటే టైం సరిపోతుంది. రైట్? ఏజ్ అయిపోతుంది, అనవసరం కాదు, ట్రైన్ మిస్ అయిపోతుంది. ఓకేనా? కామెంట్ సెక్షన్లో నెంబర్ ఇచ్చాను, పింక్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.